ఈ రోజు నుంచి సుమారుగా 850 సంవత్సరాల క్రితం గడియారం ఉండేది కాదు. ప్రజలు సమయాన్ని చెప్పాలంటే ఆకాశం వైపు చూస్తూ వాతావరణాన్ని గమనిస్తూ వారు సమయాన్ని చెప్పేవారు. సోదరులారా, ఇరాన్ యొక్క దేశం సంజర్ యొక్క నగరంలో ఒక మనిషి ప్రతి రోజు నమాజే తహజ్జుద్ చేసేవాడు. నమాజే తహజ్జుద్ ఒక నఫిల్ నమాజ్ అనగా అతడు ఫర్జ్ నమాజ్ చేస్తూ అతడు నమాజే తహజ్జుద్ని రోజు చేసేవాడు. ఏ రోజు కూడా విడిచిపెట్టేవాడు కాదు. అలవాటు ప్రకారంగా అతడు నమాజే తహజ్జుద్ చేయడం కోసం లెగిశాడు. కానీ ఆకాశం వైపు చూస్తే ఏముంది? నమాజే తహజ్జుద్ యొక్క సమయం పూర్తి అయిందని గమనించాడు. ఎందుకంటే ఆకాశంలో తెల్లతనాన్ని గమనిస్తున్నాడు. సోదరులారా, సూర్యుడు ఉదయించే సమయం ప్రారంభమవుతుంది. కావున అతడికి అర్థమైంది నమాజే ఫజ్ర్ యొక్క సమయం ప్రారంభమైంది, నమాజే తహజ్జుద్ యొక్క సమయం పూర్తి అయింది. అతడు చాలా నిరాశ చెందాడు, బాధపడుతున్నాడు. ఈరోజు నా ద్వారా నమాజే తహజ్జుద్ని నేను విడిచిపెట్టేశాను కదా అని దిగులు చెందుతున్నాడు. సోదరులారా, అతడి ఇంట్లో ఉన్న సభ్యులు కూడా బాధపడుతున్నారు. అతడి యొక్క తమ్ముడు, అతడి యొక్క అన్నయ్య, ఇంట్లో ఉన్న వారు కూడా బాధపడుతున్నారు. వారందరూ నమాజే తహజ్జుద్ చేసేవారు కాబట్టి సోదరులారు, ఇప్పుడు వారందరూ వజూ చేసుకొని మస్జిద్ వైపు వెళ్తున్నారు నమాజే ఫజ్ర్ చేద్దామని. కానీ దారిలో ఖాజా గరీబ్ నవాజ్ రహ్మతుల్లా అలీ వారి యొక్క తండ్రి అయిన హజరత్ సయ్యద్ గయాసుద్దీన్ రహ్మతుల్లా అలీ వారు ఎదురయ్యారు. సోదరులారా, ఆ ప్రజల యొక్క ముఖంలో బాధను చూసి హజరత్ సయ్యద్ గయాసుద్దీన్ వారు ప్రశ్నిస్తున్నారు, మీ ముఖంలో బాధ కనబడుతుంది, కారణం ఏమిటి? సోదరులారా, వారు సమాధానం చెబుతున్నారు, మా అలవాటు ప్రకారంగా మేము నమాజే తహజ్జుద్ చేసేవారం, కానీ ఈరోజు మేము నమాజే తహజ్జుద్ చేయలేకపోయాము. మేము ఆలస్యంగా లెగిసాము. నమాజే ఫజ్ర్ యొక్క సమయం ప్రారంభమైంది. సోదరులారా, ఆ సమయంలో హజరత్ సయ్యద్ గయాసుద్దీన్ వారు తెలియజేస్తున్నారు, నమాజే తహజ్జుద్ యొక్క సమయం పూర్తి అవ్వలేదు. మీరు ఇంటికి వెళ్ళి నమాజే తహజ్జుద్ చేసుకోండి. నమాజే ఫజ్ర్ యొక్క సమయం ప్రారంభం అవ్వలేదు. సోదరులారా, ఈ మాటలు విన్నా వారు ప్రశ్నిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆకాశం వైపు చూడండి, తెల్లతనం బయటికి వచ్చింది, సూర్యుడు ఉదయించే సమయం ప్రారంభమైంది. సోదరులారా, ఆ సమయంలో హజరత్ గయాసుద్దీన్ వారు తెలియజేస్తున్నారు, అయితే తెలుసుకోండి, నా ఇంట్లో ఒక కుమారుడు జన్మించాడు. ఎప్పుడైతే ఆ కుమారుడు జన్మించాడో నా యొక్క ఇల్లు కూడా ఈ విధంగానే తెల్లతనముగా ఉంది. అల్లాహ్ యొక్క తేజస్సు ఇది. ఆకాశం ఆ సమయం నుండి ఇప్పటి వరకు కిలకిలా మెరుస్తా ఉంది. అది తేజస్సు అని తెలియజేశారు. సోదరులారు, ఎప్పుడైతే మన గరీబ్ నవాజ్ వారు ఈ ప్రపంచంలో అడుగు పెట్టారు, ఇరాన్ యొక్క దేశం సంజర్ యొక్క నగరంలో, సోదరులారా, గరీబ్ నవాజ్ వారు పుట్టడమే ఆలస్యము, అల్లాహ్ యొక్క తేజస్సు కిలకిలా మెరుస్తా ఉన్నది. సోదరులారా, అందుచేత బరీలి నుండి మన యొక్క ఇమాం వారు తెలియజేస్తున్నారు, తేరీ నస్లే పాక్ మే హీ బచ్చా బచ్చా నూర్ కా తూ హే ఐనే నూర్ తెరా సబ్ ఘరానా నూర్ కా. ఆ తర్వాత హజరత్ సయ్యద్ గయాసుద్దీన్ రహ్మతుల్లా అలీ వారు ఏం పేరు పెడుతున్నారు? ఖాజా గరీబ్ నవాజ్ వారిది అసలైన పేరు ఆయన ఏం పెట్టారంటే హసన్ అని పెట్టారు. ఎందుకంటే ఆమె యొక్క భార్య తెలియజేస్తుంది, ఇవ్వండి, నా కుమారుడు ఎప్పుడైతే నా గర్భంలోకి వచ్చారో పెద్ద పెద్ద ఔలియాలు, పెద్ద పెద్ద సూఫియాని కిరామ్ నా కళలోకి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. నా కుమారుని వారు హసన్ అని పిలిచేవారు. అందుచేత నా కుమారుడి యొక్క పేరు హసన్ పెడదామని వారు నిర్ణయించుకున్నారు. ఆ అస్తిత్వమే ఖాజా గరీబ్ నవాజ్.